వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. భారతదేశంలో నిర్మాణ రంగం ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది. ఉపాధి తదితర అంశాల వారీగా సవివరమైన నివేదికను కేడ్రాయ్ జాతీయ కార్యవర్గం బడ్జెట్ కు ముందు కేంద్ర ఆర్థిక మంత్రికి అందజేసింది. భారతదేశం 2029 నాటికి $8 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలంటే క్రెడిట్ గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం, ఆదాయ పన్ను జీఎస్టీ నిబంధనలను సవరించడం, సరసమైన గృహ నిర్మాణ యూనిట్లు ప్రాజెక్టులను నిర్వహించడం, స్టాంప్ డ్యూటీ విధానాలను క్రమబద్ధీకరించడం వంటివి చేపట్టాల్సి ఉంటుందని కేడ్రాయ్ అంటుంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టిని ప్రేరేపిస్తాయని, జీవన పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతోంది. 2025 ఏడాది బడ్జెట్ లో ఆదాయపు పన్ను 12 లక్షల వరకు మినహాయించడం, నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గించడం వంటి చర్యలు చేపట్టిన మరిన్ని అంశాల్లో తగిన చర్యలు లేవనే అభిప్రాయం బిల్డర్ల నుంచి వ్యక్తమైంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులపై పన్ను ప్రోత్సాహకాలు లేకపోవడం నిరాశపరిచిందన్నారు. 2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు డిమాండ్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గట్టుగా ఆర్థిక మద్దతు, విధానపరమైన చొరవ అవసరమని అభిప్రాయపడ్డారు. పట్టణాభివృద్ధికి లక్షల కోట్ల కేటాయింపు ముందడుగ్గా అభివర్ణించిన మార్కెట్ వర్గాలు వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో తగినంత మౌలిక సదుపాయాలు కల్పనకు ఈ కేటాయింపులు చాలా ఉన్నాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 15,000 కోట్ల కేటాయింపు సరైనదే అయినా ఈ నిధులు ప్రస్తుతం బకాయిలను పరిష్కరించడానికి సరిపోతాయా అనే ఆందోళనలను వ్యక్తం చేశాయి. మార్కెట్ వృద్ధి ఒకసారి పరిశీలిద్దాం. 27 లక్షల కోట్ల దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం ఇది. 92.53 లక్షల కోట్లకు $1.1 ట్రిలియన్ 2028 నాటికి పెరుగుతుందని అంచనా. ప్రయోజన భూతం ఎలాగుంటుందంటే 8% భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యక్ష తోడ్పాటు, 5.4 ప్రత్యక్షంగా ఉపాధి, 2.7 పరోక్షంగా ఉపాధి. దేశంలో ప్రస్తుతం గృహ నిర్మాణ వివరాలు: 140 కోట్ల దేశ జనాభా, 100 కోట్లు సొంత ఇళ్లలో నివసిస్తున్నవారు, 16 కోట్లు మురికివాడల్లో ఉంటున్నవారు. గృహ రుణాల వాటా చూద్దాం. 35.3 లక్షల కోట్లు బ్యాంకింగ్ రంగంలోనే ప్రస్తుతం ఉన్న హౌసింగ్ సెక్టార్ రుణాలు. 1.3 కోట్ల ఖాతాలు దేశంలో ఇంటి కోసం తీసుకున్న రుణాలు. 14% బ్యాంక్ క్రెడిట్ లో గృహ నిర్మాణ రంగం వాటా. ఇతర రంగాల ప్రభావం ఏంటో చూద్దాం. 250 అనుబంధ రంగాలను స్థిరాస్తి రంగం ప్రభావితం చేస్తుంది. 30 నుంచి 100% ఈ రంగాల నుంచి గృహ నిర్మాణ రంగం కొనే ఉత్పత్తులు. 37 కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందే జనాభా. నివాసాల స్థితిగతులు: 30 కోట్లు శాశ్వత ఆవాసాలు, 24 కోట్ల ఇళ్లలో యజమానులు నివాసం ఉంటున్నారు, 6 కోట్ల గృహాల్లో అద్దెదారులు ఉంటున్నారు.